కి మనకి ఇంకా అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది మాంసము. ఇది మాంసం తినే వాళ్ళకి ఇది కూడా పాయింట్ మీద చెప్పొచ్చు. సో మనకి ఫుల్ మూన్ ఎనర్జీస్ ఇంకా తీసుకోవాలంటే మాంసం మానేయాలి. ఫస్ట్ థింగ్ అది ఖచ్చితంగా మానేయాలి. సో లేదు వాళ్ళు మానేయలేకపోతున్నారు అంటే అట్లీస్ట్ 5 రోజులన్నా మానేయమని చెప్పండి. వాళ్ళకి తేడా తెలుస్తుంది కదా. ఓహో మాంసం తిని ధ్యానం 5 రోజులు ధ్యానం వేస్తే ఎలా ఉంటుంది, మాంసం తినకుండా ఉన్నప్పుడు 5 రోజులు ధ్యానం వేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు. అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? సో సెకండ్ ఏంటంటే ఆల్కహాల్ తాగకూడదని టార్కమ్ సెరడేరియన్ గారు చెప్తున్నారు. ఆల్కహాల్, మద్యం ఈ 5 రోజులు తీసుకోకూడదు అని చెప్పేసి టార్కమ్ సెరడేరియన్ గారు చెప్తున్నారు. ఇది అందరికీ వర్తిస్తుంది, ప్రతి ఒక్క మనిషికి వర్తిస్తుంది ఇది. ఎస్పెషల్లీ ఎవరైతే ధ్యానం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ ఎనర్జీస్ ని చక్కగా పరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. మూడోది ఏంటంటే కాఫీ కానీ బ్లాక్ టీ కానీ ఈ టైంలో తాగకూడదంట. ఎందుకంటే అవి ఆస్ట్రల్ ఎనర్జీని స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి. సో కాఫీ, బ్లాక్ టీ ఇవన్నీ 5 రోజులు తాగకూడదు అని టార్కమ్ సెరడేరియన్ గారు చెప్పారు. ఏమైతుందండి కాఫీ టీ తాగితే దాంట్లో కెఫీన్ ఉంటుంది. కెఫీన్ ఏం చేస్తుంది, మనకి అదంటే ఆస్ట్రల్ ఎనర్జీ అనమాట. ఆస్ట్రల్ ఎనర్జీని ఉత్సాహం చేస్తుంది అది. అది మనకి వద్దు. సో ఈ 5 రోజులు కాఫీ లేకపోతే బ్లాక్ టీ మానేసేయండి. వీలైతే మొత్తానికి మానేసేయండి, ఏం బాధ లేదు. కాఫీ టీ లేకపోతే ఎవరైనా బతకొచ్చు హాయిగా. అలవాటు అయితే 4 రోజులు ఇబ్బంది అవుతుంది, అంటే దాని తర్వాత మామూలు అయిపోతుంది.